ఈ మాదిగల కోసం, మాదిగ ఉపకులాల కోసం స్టార్ట్ చేసింది ఎవరన్నా, ప్రారంభించింది ఎవరంటే అది దేశవ్యాప్తంగా అయినా సరే, రాష్ట్ర వ్యాప్తంగా అయినా సరే, ఉమ్మడి జిల్లాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పటికైనా సరే కృష్ణమాది గారు, మంజశ్రీ మందకృష్ణమాది గారు ఇది మొదలుపెట్టారు. ఎందుకు ఇది మొదలు పెట్టారంటే ఎస్సీ సామాజిక వర్గంలో 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో ఒక సామాజిక వర్గం ఉంది, మిగతా 58 వర్గాలు ఎందుకు వెనకబడతా ఉన్నాయి అని ఒక దాని మీద ఆయన పరిశీలన చేసి అంతకు ముందుగానే 1964లో లోకూర్ కమిషన్ అనేటువంటిది కాంగ్రెస్ హయాంలో జరగడం జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ తర్వాత ఇలా కమిషన్లు వస్తున్నాయి కానీ న్యాయం జరగట్లేదు, అంటే పట్టించుకునేటువంటి వ్యక్తులు లేరు. అంటే ఇప్పుడు ఏం న్యాయం జరిగిందంటారు ఈ వర్గీకరణతో? ఈ వర్గీకరణ వల్ల ఖచ్చితంగా న్యాయం జరిగినట్టు. అదే ఎటువంటి ఫలాలు మీరు పొందబోతున్నారు అన్నమాట? అంటే దీన్ని ఏబిసిడి కేటగిరీగా దీన్ని విభజించారు. ఓకే, ఏబిసిడి కేటగిరీ విభజిస్తే చాలా, దీనివల్ల మీకేంటి లాభం? ఇప్పుడు ఉన్నటువంటి 15% రిజర్వేషన్ ఒక వర్గంగా పోతా ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఓకే.